to heaven, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళక మునుపు told his disciples in John 13, తన శిష్యులతో యోహాను 13లో ప్రభు ఈ విధంగా చెప్పారు. God gave Moses 10 commandments in the Old Testament. పాత నిబంధనలో మనం చూసినట్లయితే మోషే 10 ఆజ్ఞలను ఇచ్చాడు. He wrote it on two pieces of rock, 10 commandments. 10 ఆజ్ఞలను 2 పలకల మీద రాసి తీసుకొని వచ్చారు. You all know that it is written in Exodus chapter 20. నిర్గమకాండం 20లో ఉంటుంది, మీకు తెలుసా విషయం. But Jesus, how many commandments did he give? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు? 1 command. ఒకటే ఆజ్ఞ ఇచ్చారు. See, John 14 and verse 34. యోహాను 14:34. See that in your Bible? A new commandment I give you, that you love one another as I have loved you. కాబట్టి నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించవలను. Now, read carefully. మీరు జాగ్రత్తగా మీ బైబిల్లో తెరచి చదవండి. What do you have to read? 13:34. మీరు What does it say there? ఏం చెప్పబడింది అక్కడ? It doesn't say just love one another. మీరు ఏదో ఒకరినొకరు ప్రేమించండి అని మాత్రమే చెప్పలేదు. Here is the difficult part. Love one another as I have loved you. నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇక్కడ కష్టం ఇది. That is impossible for us to do. మనకైతే అది అసాధ్యం చేయటం. How did Jesus love us? యేసు ప్రభువారు ఏ విధంగా మనల్ని ప్రేమించారు? He gave his life for us. ఆయన తన ప్రాణాన్నే పెట్టారు మన కోసం. What a high standard. నిజంగా ఎంత ఉన్నతమైన ప్రమాణం ఇది. That means the Lord is asking me to love others, that I must be willing to lay down my life for them. అంటే ప్రభు ఏ విధంగా అడుగుతున్నారంటే మనం ఒకరినొకరిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే మన ప్రాణాన్ని పెట్టే అంతగా. It is such a high standard. I say, Lord, how can I do it? ప్రభు ఇది ఇంత ఉన్నతమైన స్థాయిలో ప్రమాణంలో నేను ఎలా చేయగలను? The Lord says, I'll give you the Holy Spirit. అదే మనం చదివాం రోమీలకు రాసిన పత్రికలో. I want to tell you something. The first part of that love is to forgive others. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే ఇతరులను క్షమించటం. అందులో ప్రేమలో When Jesus was crucified, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుతున్నప్పుడు you remember the first words that came out of his mouth? తన నోట్లోంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటో మీకు తెలుసా? Crucified on the cross. ఆయన సిలువ వేస్తున్నప్పుడు The very first words that came out of his mouth. తన నోట్లోంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, Father, forgive them for crucifying me. తండ్రి, వీరు నన్ను సిలువ వేస్తున్నారు అని క్షమించండి. What do we learn from that? అక్కడి నుంచి మనం ఏమి నేర్చుకుంటాం? When somebody does some harm to us, ఎవరైనా మనకి ఒక హాని చేసినప్పుడు, I'm sure many people have harmed you and me. నీకు నాకు మనకి అనేక మంది హాని చేసి ఉండొచ్చు. Even if you have lived on earth only for 5 or 6 years, అది ఒక 5-6 సంవత్సరాల తర్వాత అయినా కానీ, a child goes through school, by the time he is 15 years old, so many children have harmed him in so many ways. ఒక చిన్న బిడ్డ 15 సంవత్సరాలకే స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా ఆ బిడ్డ కూడా ఎంతో మంది హాని చేసి ఉంటారు. The Lord says, forgive. ప్రభు ఏం చెప్తున్నారంటే క్షమించుడి. There's one thing that we can do easily. ఒకటి మనం సులభంగా చేయొచ్చు, forgive people. ఇతరులను క్షమించటం. I'm not asking you to give them money. కాబట్టి మనం ఇతరులను క్షమించటం అనేది, He's not asking you to give them money. అంటే డబ్బులు ఇవ్వమని ఏమీ ప్రభు అడగట్లేదు మనల్ని. He's not asking you to do a miracle for them. వాళ్ళ గురించి ఏదో ఒక అద్భుతం చేయమని ప్రభు అడగట్లేదు. He's not asking you to bring those poor people into your house and accommodate them. ఆ పేదవాళ్ళందరినీ తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టమని ప్రభు అనట్లేదు. All those things are difficult. అవన్నీ కష్టం. Many things we cannot help people because we don't have the ability. ఎందుకంటే చాలా మందికి మనం సహాయం చేయలేము, ఎందుకంటే ఆ సామర్థ్యం మనకు లేదు. There is one thing that all of you can do. కానీ ఒకటి మనం అందరం చేయొచ్చు, that is to forgive others. ఇతరులను క్షమించటం. That is the first mark of love. ప్రేమకు మొదటి గుర్తు.
How do we have to love others? As Jesus loved us. Love one another as I have loved you. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలి? That is the first question I want to ask everybody sitting in this hall. ఈ హాల్లో కూర్చున్న ప్రతి ఒక్కరిని నేను అడగవలసిన మొట్టమొదటి ప్రశ్న ఇది. Please answer this question to yourself. దయచేసి మీకు మీరే జవాబు ఇచ్చుకోండి ఈ ప్రశ్నకి. Is there anybody sitting in this hall who has done you some harm? ఈ హాల్లో కూర్చున్న మీలో ప్రతి ఒక్కరికి ఎవరైనా హాని చేశారా? Who maybe spoke in a rude way to you? మీతో కఠినంగా మాట్లాడనొచ్చు, Or maybe borrowed some money from you and did not return it? లేకపోతే మీ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇచ్చివేసి ఉండొచ్చు, Or harmed you in some way? ఏదో ఒక విధంగా మీకు హాని చేసి ఉండొచ్చు. Or what is worse than that, harmed your children in some way? కానీ దానికంటే భయంకరమైనది ఏంటంటే నీ పిల్లలకి ఎవరైనా హాని చేసి ఉండొచ్చు. I have one question from you. కానీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. Have you forgiven that person like Jesus forgave you? యేసు ప్రభు నిన్ను ఏ విధంగా క్షమించారో ఆ వ్యక్తిని మీరు ఆ విధంగా క్షమించారా? Is that so difficult? అది ఎంతో కష్టమా? He's not asking you to give him any money. డబ్బులు ఇవ్వమని అడగట్లేదు. He's not asking you to become a preacher. నువ్వు ఒక బోధకుడు అవ్వాలని అడగట్లేదు. He's asking you to do something which anybody can do. ఎవరైనా చేయగలిగిందే నిన్ను చేయమని అడుగుతున్నాడు ప్రభు. If you don't forgive, there is only one reason why you don't forgive. నువ్వు క్షమించట్లేదు అంటే ఒకటే కారణం, You are a proud person. నువ్వెంతో గర్విష్ఠవి. You're proud and say, I will not forgive him for what he did to me. నువ్వెంతో గర్విష్ఠుడు కాబట్టి అతడిని నేను క్షమించనంటున్నావు. You know, the Bible says God resists the proud. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అహంకారులను దేవుడు ఎదిరించును. God will fight with proud people. గర్విష్ఠులతో దేవుడు యుద్ధం చేస్తాడు. I want to fight the devil. I don't want to fight with God. నేను సైతాన్తో పోరాడాలి కానీ దేవునితో కాదు పోరాడేది. The Bible says God will fight with the proud. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అహంకారులను దేవుడు ఎదిరించును. You know that verse? ఆ వచనం మీకు తెలుసా? James chapter 4. యాకోబు 4. James chapter 4. యాకోబు 4. Verse 6. యాకోబు 4:6. In the middle there it says, God is opposed to the proud. మధ్యలో ఉంటుంది, దేవుడు అహంకారులను ఎదిరించును. You turn 2 pages on your Bible. 2 పేజీలు తిప్పిన తర్వాత Go to 1 Peter 5. 1 పేతురు 5లోకి వెళ్ళండి. In verse 5. 5:5. Again it is repeated. God is opposed to the proud. మరలా ఇక్కడ రాయబడింది, దేవుడు అహంకారులను ఎదిరించును. Why is God repeating it within 5 pages? ఎందుకు తక్కువ పేజీ 5 పేజీల్లోనే 2 సార్లు చెప్పాడు ప్రభు? You need to hear it. ఎందుకంటే మనం వినాలని. God fights with proud people. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, పోరాడతాడు వాళ్ళతో. I don't want God to fight with me. దేవుడు నాతో యుద్ధం చేయాలని నేను కోరుకోవట్లేదు. But it says if you are humble, God will support you. కానీ నువ్వు దీనుడు అయినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. It's a wonderful thing. ఇదెంతో అద్భుతమైన విషయం. Let me show you another verse. ఇంకొక వచనం చూపిస్తాను. Psalm 138. కీర్తనలు 138. Can you please turn in your Bible to Psalm 138? కీర్తనలు 138. Psalm 138 కీర్తనలు 138 and verse 6. 6వ వచనం. Even though the Lord is exalted, he regards humble people, but proud people he knows from far away. యెహోవా మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. He keeps proud people far away from him. ఆయన గర్విష్ఠులను దూరంగా పెడతాడు. Listen to this. దీన్ని వినండి. If you are proud about anything, God will keep you far away from him. నువ్వు దేన్ని బట్టైనా గర్విష్ఠుడిగా ఉన్నట్లయితే దేవుడిని ఎంతో దూరంగా పెడతాడు. Whatever you are proud of. దేన్ని బట్టైనా. Maybe you are proud thinking you are a very spiritual person. నువ్వేదో ఆత్మ సంబంధుడని బాగా గర్విష్ఠిగా ఉండొచ్చు. నువ్వు Maybe you are spiritual, but who made you spiritual? నువ్వు ఆత్మ సంబంధుడు అయి ఉండొచ్చు, కానీ ఎవరు చేశారు అలా? You didn't make yourself spiritual. God must have made you a spiritual person. నిన్ను నువ్వే ఆత్మ సంబంధుడుగా చేసుకోలేదు కదా, దేవుడే చేసుంటాడు. You boast as if you did it. నువ్వే చేసినట్టుగా నువ్వు అతిశయిస్తున్నావు.
Supposing somebody bakes a cake and I come and distribute it to you. ఉదాహరణకి ఎవరో కేక్ వండారు, కాకపోతే నేను దాన్ని తెచ్చి నేను అందరికి పంచుతున్నాను. Can I pretend as if I made it? నేనే చేసినట్టు ఆడ నటిస్తున్నానా? Oh, Brother Zach, this is such a wonderful cake. It's Ajay. so tasty. జాక్ గారు మీరేం ఇంత మంచి కేక్ చేశారు? I didn't make it. Somebody made it. I'm only distributing it. నేను చేయలేదు, దాన్ని ఎవరో చేస్తే నేను పంచుతున్నాను అంతే. Sometimes we are proud that we are so spiritual. కొన్నిసార్లు మనం ఎంతో ఆత్మీయులుగా ఉన్నామని గర్విస్తూ ఉంటాం. Who made you spiritual? ఎవరు చేశారు నేను ఆత్మీయుడిగా? God. దేవుడు. Who baked that cake? ఆ కేక్ని ఎవరు వండారు? God. ఎవరు వండారు? God did it. దేవుడే చేశాడు. How can you boast as if I made myself spiritual? నేనే నన్ను నేను ఆత్మీయుడిగా చేసుకున్నాను ఎందుకు గర్విస్తావు నువ్వు? Like my boasting about a cake which somebody else baked. ఎవరో వండిన కేకుని నేనే వండానని చెప్పుకోవటం. So many believers are proud of something they have. అనేక మంది విశ్వాసులు వాళ్ళు కలిగి ఉన్న దాన్ని బట్టి ఏదో ఒక దాన్ని బట్టి అతిశిస్తుంటారు. Who gave you that? ఎవరిచ్చారు నీకు? Whatever quality you have, you may have a good quality. నీ మంచి మంచి లక్షణమే ఉండొచ్చు నీకు. You're a humble brother. It's God who made you humble. ఒకవేళ నువ్వు నిజంగా దీనుడు అయినా దేవుడే చేశాడు నేను. The gift of preaching, it is God who gave you that gift. నువ్వు బోధించే వరం ఉంటే దేవుడే ఇచ్చాడు నీకు. Whatever we have, it is a gift of God. మనము ఏది కలిగి ఉన్నా అది దేవుడిచ్చిన వరమే. The Bible says, what do you have which you did not receive? నీవు ఇతరుల నుండి పొందంది ఏంటి అని బైబిల్ చెప్తుంది. It's a very good question to ask ourselves. మనల్ని మనం ప్రశ్నించుకోవటానికి ఇది మంచి ప్రశ్న. Have you got which you did not receive? నీవు ఇతరుల దగ్గర నుండి పొందంది నీ దగ్గర ఏమైనా ఉందా? 1 Corinthians chapter 4. మొదటి కొరింథీ 4. Very, very important verse. ఎంతో ప్రాముఖ్యమైన వచనం. Please turn to 1 Corinthians chapter 4 మొదటి కొరింథీ 4 and verse 7. 7వ వచనం. In the middle of that verse. మధ్యలో ఉంటుంది. 1 Corinthians 4:7. మొదటి కొరింథీ 4:7. Underline it in your Bible. నీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. What do you have that you did not receive? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? And if you received it, how can you boast as if you had not received it? పొంది ఇండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? I want to ask you a straight question. మిమ్మల్ని నేరుగా ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. Are you proud that you're so clever? నీకు బాగా తెలివితేటలు ఉన్నాయని నువ్వు గర్విష్ఠగా ఉన్నావా? Who made you clever? నిన్ను ఎవరుగా అలా చేశారు? And you sisters, సహోదరీలు, are you proud that you're so good looking? మీరు బాగా అందంగా ఉన్నారని మీరు అతిశయిస్తున్నారా? You look into the mirror and you are so happy you're so good looking. మీరు అద్దంలో చూసుకొని నేను అందంగా ఉన్నాను అని సంతోషంగా ఉన్నారా? You good looking. మీరు అందంగా ఉండేటట్లు ఎవరు చేశారు? You boast in your children. Oh, my children are so well behaved. Ma- So what I'm saying is that we must remember there's nothing we've got which we did not receive. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే పరుల దగ్గర నుండి పొందనేది మన దగ్గర ఏమీ లేదు. So if everything I got I received, it must make me very, very humble. కాబట్టి నా దగ్గర ఉన్నదంతా నేను పరుల దగ్గర నుంచి పొందిందే అన్నప్పుడు నేను ఎంతో దీనుడిగా చేస్తున్నది. When you go home today, మీరు ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత please think about the things I shared with you. నేను మీతో పంచుకున్న విషయాలను జ్ఞాపకం చేసుకోండి. How God not only forgives us, దేవుడు మనల్ని క్షమించటం మాత్రమే కాదు, I will not remember anything you did. నువ్వు చేసింది ఏది అని జ్ఞాపకం చేసుకోడు. I look at you as if you never sinned in your whole life. అసలు నీ జీవితంలో నువ్వు ఒక్క పాపం కూడా చేయనట్టే చూస్తాడు.